మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కాళేశ్వరం ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ పేరు వినంగానే అంటే గెలిచే పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఓడిపోయే పార్టీని ఇప్పుడు ప్రభుత్వంగా మార్చేసింది. సో అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అసెంబ్లీ ఎన్నికల్లో అయితే దాని ప్రభావం చూపెట్టింది, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపిస్తుందా లేదా, అసలు ఏంటి అవినీతి జరిగిందని ఒక ప్రభుత్వం అంటే ఒక పార్టీ అంటుంటే అసలు అవినీతి జరగలేదని ఇంకో పార్టీ అంటుంది. ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏంటంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణ అంటేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చూపించేలాగా చేస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చెప్పింది. చాలా గొప్పది ప్రాజెక్ట్ అని మాట్లాడారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నట్టయితే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు. మనం అట్లనే చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికల మీద దీని ప్రభావం అయితే చాలా పడింది. చాలామంది దీన్ని చూపెట్టే వాళ్ళు గెలవడానికి ఆస్కారం కలిగింది. సో ఇప్పుడు అదే ఈ పార్లమెంట్ ఎన్నికల పైన కూడా అదే ప్రభావం పడే అవకాశం ఉందంటారా లేదంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు అదే గెలిపించే అజెండాగా బీఆర్ఎస్ భావించింది. రైట్. కానీ ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, బీఆర్ఎస్ కూడా కుంగింది. కాంగ్రెస్ గెలుపుకి అదే కీలకమైంది. అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా అయితే కాంగ్రెస్ కాళేశ్వరం ప్రభావితం చేసిందో అదేవిధంగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాళేశ్వరం ప్రకంపనలు కనిపిస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినట్టు అవినీతి పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. అక్కడ మొన్న ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ఆ ఈఎన్సీ ఏం చెప్పారు, ఈ మంత్రుల బృందానికి 3 అంశాల్లో తప్పిదం చూపించారు. 1 ప్లానింగ్, 2 డిజైను, 3 క్వాలిటీ. అంటే ప్లానింగ్లో ఫెయిల్యూర్, డిజైన్లో ఫెయిల్యూర్, క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా అక్కడ మనకు స్పష్టంగా కనపడుతోంది. ఏంటి, 3 పియర్స్ని 19, 20, 21 పియర్స్ మూడింటిని కూడా తీసేయాలి, మళ్ళా రీబిల్డ్ చేయాలి అంటున్నారు. 20వ పియర్ వద్దే పగుళ్ళు వచ్చింది, బెసికింది. అది 1250 మీటర్ల భూమిలో కుంగిపోయిందండి. ఏది, 20వ పియర్ అనేది. అందుకని దాని ముందుది దాని వెనకది కూడా తీసేస్తున్నారు. అంటే అది ఎక్కడ లక్ష్మీ బ్యారేజ్లో జరిగింది. అదే కాదు, ఇంకా యువతలో కూడా జరిగింది కదా డ్యామేజింగ్. ఏది, అన్నారం బొంగబడింది, ఇంకా సుందేళ్ళు ఉంది, ఇంకా దాని దగ్గరికి ఇంకా పోలా. వీళ్ళందరూ కూడా చూడాలా. ఇప్పుడు ఏంటంటే 1,20,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దానికి సిడబ్ల్యూసి లోన్కి ఎంత అనుమతి ఇచ్చింది? 80,000 కోట్లకు అనుమతి తీసుకున్నారు. 80,000 కోట్ల లోన్కి అనుమతి ఇస్తే వీళ్ళు అప్పు ఎంత తెచ్చారు? దగ్గర 96,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇచ్చిందేమో 80,000 కోట్లకి, వీళ్ళు చేసిందేమో 96,000 కోట్లు. 16,000 కోట్లు ఏం చేశారనేది ఒక ప్రశ్న. అసలు వీళ్ళ బడ్జెట్ ఎంత? 1,20,000 కోట్లు అంటున్నారు. కడియం శ్రీహరి గారు ఏమంటారు, ఆయన అసలు ఖర్చు పెట్టిందే 98,000 కోట్లు. మరి 98,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి అని కాంగ్రెస్ ఎలా అంటది? ఇది కేవలం కక్ష సాధింపు అని చెప్పి ఆయన అంటుంటారు. ఇది ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనకి సందేహం. అవినీతి జరిగింది అనేది వాళ్ళ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. నమ్మటానికి ఆధారాలు కనపడుతున్నాయి. ఏది, అది బెసకటం, కుంగటం, ఆ బొంగబడటం, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇంకా ప్రజలకి ఇంకా వీళ్ళు ఏ విధమైనటువంటి సంజాయిషి ఎంత చెప్పినా నమ్మే అవకాశం లేదు. మొన్న కాంగ్రెస్ గెలుపుకి అదే బ్రహ్మాస్త్రమైంది. బీఆర్ఎస్ మెడకది చుట్టుకుందన్నమాట. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దీన్నే ప్రధాన అజెండా చేస్తారు, దీన్నే చర్చనీయాంశం చేస్తారు. ఈ ఎంక్వైరీ పెట్టడం, ఈ మంత్రుల బృందం వెళ్ళడం. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఏమని,
ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్ళి చూపిస్తాను అంటే అప్పుడు ఈ కవిత ఏమన్నారు, ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి చూపించడం ఎందుకు, అక్కడ తీసుకెళ్లాల్సింది నిపుణుల కమిటీని. రైట్. నిపుణుల కమిటీని తీసుకెళ్ళి ఎక్కడ లోపం జరిగిందో వాళ్ళకి ఇచ్చి ఆ లోపాన్ని నివారించడం కదా చేయాల్సింది. మంత్రులు వెళ్ళటం ఎందుకు, ఎమ్మెల్యేలు వెళ్ళటం ఎందుకు అంటారు. దానికి వాళ్ళు ఏమంటారు, అసలు మీరు దీన్నో టూరిస్ట్ స్పాట్ చేశారు, రైతులందరినీ మీరే తీసుకెళ్ళి చూపించారు, మీరేదో ఊడబొడిచామని చెప్పారు కదా. అది ప్రజల ముందు బట్టబయలు చేయటం కోసం, బీఆర్ఎస్ యొక్క అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటం కోసం బ్రహ్మాస్త్రంగా కాళేశ్వరాన్ని కాంగ్రెస్ వాడుకుంటాను. అంటే నిన్న చూసినట్టయితే 5 మంత్రి బృందం అయితే వెళ్ళింది, కాళేశ్వరానికి వెళ్ళి సందర్శించడం జరిగింది అని కూడా మనకు తెలిసిందే. సో దీని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న బృందానికి నాయకత్వం వహించినటువంటి వెళ్ళింది ఎవరెవరు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్ ఈయన మన ఎవరు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వీళ్ళందరూ వెళ్ళి చూసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటున్నాడు, 19 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ దాని లక్ష్యం ఇవ్వాలి. కానీ వీళ్ళు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు నీళ్లు? 98,000 ఎకరాలకి నీళ్లు పారించారు. అంటే 98,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత? కడియం శ్రీహరి గారి లెక్క ప్రకారం చూస్తేనే 98,000 కోట్లు. రైట్. 98,000 కోట్లు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తారంటే ఇక వాళ్ళు అది పెద్ద హాస్యాస్పదం కదా. అంటే ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి ₹1 కోటి ఖర్చు పెడతారా? అసలు ఎకరం భూమి ఖరీదంత, దానికి నీళ్ళు ఇవ్వటానికి ₹1 కోటి ఖర్చు. అంటే అక్కడే వాళ్ళ ప్రజల్లో తీవ్రమైనటువంటి అలజడి కలుగుతోంది. 98,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం కోసం 98,000 కోట్లు బూడిదలో పోశారు, గోదాట్లో కలిపేశారు. ఇక్కడ ఇందులో ఎంత చేతులు మారాయి, ఎంత అవినీతి జరిగింది, అసలు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో అవినీతి అక్కడ మేట వేసింది అనేది అంతా కూడా ఈ ఎంక్వైరీలో కానీ తెలియదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, దానికి లెటర్ రాస్తారు ముఖ్యమంత్రి గారు ఇవాళ రేపు హైకోర్టు చీఫ్ జస్టిస్కి. ఏమని, సిట్టింగ్ జడ్జిని ఎవరినన్నా మాకు కేటాయించండి అని అడుగుతారు. సిట్టింగ్ జడ్జిలు అందుబాటులో కనుక లేకపోతే రిటైర్డ్ జడ్జిని కేటాయించమని అడగాల. అప్పుడు ఆ తర్వాత ఆ కమిషను, దానికి ఎంక్వైరీ, వీటన్నిటికీ వీళ్ళు హాజరవ్వాలి. అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరవుతాడా? అప్పటి నీటిపారుదల శాఖ భారీ మన హరీష్ రావు వెళ్తాడా? వాళ్ళు ఇచ్చే సమాధానాలు, ఆ తర్వాత వాళ్ళు వేసే ప్రశ్నలు, ఆ లొసుగులన్నీ బయటకు రావటం, ఇదంతా బృహత్తర సమయం పడుతుంది. చాలా భగీరథ ప్రయత్నం అన్నమాట. అంటే సార్, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు చేసింది అవినీతి అని ఒకవేళ బయటపడింది అనుకోండి, ఎలాంటి చర్యలు, అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళని జస్టిస్ ముందు నిలిచిపెట్టిన తర్వాత ఒకవేళ అవినీతి జరిగిందని తెలిస్తే వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? భారతదేశం ఇది అప్పుడప్పుడే ఏమి సాధ్యం కాదు. ఏది చాలా కొన్ని ఏళ్ల తరబడి ఇవి నానుతూనే ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, ఇప్పటికేమైనా జరిగిందా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసులు ఎప్పటివి? 2011 నాటి 12 ఏళ్ల క్రితం కేసులే ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కేసు ఏమైంది? దాణా కుంభకోణం, అది ఎప్పుడు కేసు? ఎప్పటో కేసు, మొన్న జడ్జిమెంట్ వచ్చింది. కనీసం 20 ఏళ్ళు పడుతుందన్నమాట. భారతదేశంలో శిక్షా స్మృతి, కోర్టులు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు, కమిషన్లు ఇవన్నీ తేలేసరికి యుగాలు పొగులుతాయి. ఇప్పుడప్పుడు ఏమీ తేలదు. అప్పటికి రెడ్డి ఎవరో రాజు ఎవరో మారిపోతుంది అంతా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.